కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడు వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. సోమవారం సింగరేణి ఆర్జీ 3 డివిజన్ ఓసీపీ 2 గేట్ మీటింగ్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 10 ఏండ్ల పాటు సింగరేణి సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్లు ఇటు సింగరేణికి, అటు ప్రజలకు రక్షణ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం, 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒక్కరికి స్థలం, పైసలు ఇచ్చిండ్లా అని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసి అనేక మంది బయటకు వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నా వాటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా మంత్రి ఆలోచన చేయడం లేదని, ఎన్నికలు వస్తే ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని వచ్చి మనల్ని మళ్లీ మోసం చేయాలని చూస్తారని అన్నారు. సభాధ్యక్షులు రవిశంకర్ గారు, ఈ కార్యక్రమానికి మరి మీ అందరి సమస్యల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ మళ్ళీ అప్రమత్తం చేయడానికి మరి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా, సంఘ అధ్యక్షులుగా ఉన్న అన్న రాజిరెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్న వివిధ హోదాలో ఉన్న టీబీజీకేఎస్ నాయకులందరికీ, మా ప్రసంగాన్ని మీకోసం చేస్తున్న మా ఆలోచనని వినడానికి ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా బాధాప్ర హృదయంతో సింగరేణి 10 సంవత్సరాలు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా చూసి ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకొని మీ ముందర మాట్లాడే ఈ బాధాప్త హృదయంతో పరిస్థితులు వస్తాయని నిజంగా నేను ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడు కూడా తప్పు ఉండదు. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నిజ స్వరూపాన్ని ఎప్పుడు కూడా వారు విస్మరించలేదు. ఆలోచించే మన ఆలోచనలు తప్పు జరుగుతుంది అనడానికి ఇప్పుడు దేవసీని గారు ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చినారు. దీంట్లో ఉన్న అందరికి మాత్రం పదవులు వచ్చినాయి. ఈ మేనిఫెస్టోలో వేసిన పాంప్లెట్ లో వేసిన వ్యక్తులందరూ కూడా పదవులు వచ్చినాయి. వీళ్ళు ఒక నిజాయితీవంతుడు ఉండి మోసపోయి తొందరనే చదువుకొని జీవన్ రెడ్డి గారు ఒకరే మొన్న బయటికి వచ్చి, రమ్ము వీళ్ళని భరించలేదు నాయన, ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్. కొత్త కాంగ్రెస్ లో ఇంకా కొత్త కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ అయి ఇవాళ డబల్ కాంగ్రెస్ అయింది. ఈ డబల్ కాంగ్రెస్ లో నేను ఉండలేనని జీవన్ రెడ్డి లాంటి నీతివంతులు బయటకు వచ్చేసిండ్రు. కనుక మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ ఆలోచనలో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టుల ఆలోచనలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు వస్తేనే ముసలి కన్నీరులు గారుస్తూ మన ముందుకు వచ్చి మళ్ళీ మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి, మీ సింగరేణిలో 2 సంవత్సరాలకు ఒకసారి గట్టిగా ఆపుకుంటే ఇంకో సంవత్సరం ఆపుకుంటూ కావచ్చు, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కనుక మనం తర్వాత బాధపడితే లాభం లేదనడానికి వడ్ల కళ్ళాల దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ ఈ ఓసీటీలో సింగరేణి అంటే ఎక్కడెక్కడో ఇంతకుముందు వచ్చి ఉండేది, కానీ ఇక్కడ ఇళ్ళ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడ కార్మికులుగా ఉన్నారు, అక్కడ వ్యవసాయ రైతులుగా ఉన్నారు. మీరే అనుభవిస్తూ ఉన్నారు యూరియా బస్తాల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇవాళ కొనుగోలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనిస్తూ ఉన్నది. కనుక కాంగ్రెస్ ఎప్పుడు కూడా తన నిజ స్వరూపాన్ని మర్చిపోదు. వాళ్లకు వెలుగులు ఎప్పుడు వస్తాయో మొత్తం సమాజానికి చీకటి వస్తుంది. దానికి ఇవాళ నిలువుటెత్తు సాక్ష్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన కళ్ళ కద్దినట్టుగా కనబడతా ఉన్నది. ఎంత గొప్ప మాటలంటే వాళ్ళ నోటికే మొక్కాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ అయ్యా ఏందిరా నాయన ఎక్కడి నుంచి ఇస్తారంటే, బరాబరిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం, నోరు కట్టుకుంటాం, కడుపు కట్టుకుంటామని గొప్ప గొప్ప మాటలు
ఎవరు కూడా ఇప్పటి వరకు విననటువంటి మాటలు చెప్పి వాళ్ళ గద్దెనెక్కితే, నేను ఇంతకుముందు ఎవరు రిటైర్మెంట్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కార్మికుల 90% కార్మికుల కళ్ళల్లో నీళ్లు చూసిన ఆనందం చూడలేదు. అన్నాక డిపెండెంట్ ఎంప్లాయీ పిల్లలకి ఇప్పుడు మా మట్టరాజు వాళ్ళ నాన్న ఇక్కడనే ఉన్నారు, ఆయన తీసుకుపోయి ఆఫీసులో మండబెట్టిన రాజు. మా నాయన ఉద్యోగం చేసే పరిస్థితి లేదని బతిలాడినా కూడా వాళ్ళు అన్ఫిట్ చేసే పరిస్థితులకు లేకపోవడానికి కారణం ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు అనే విషయాన్ని మనం గమనించాలి. మేమైతే నిజంగా చాలా సంతోషంగా, ఎందుకంటే ఆ రోజు ఈ రోజు ఒకటే లాగున్నాం. ఉద్యమం చేసినప్పుడు మీతో కలిసి ఉన్నాం, మీరిస్తే పదవులు అనుభవించినప్పుడు మీతోటే కలిసి ఉన్నాం. ఇవాళ మీరు ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ ఏం చేస్తున్నారో కనీసం కనబడేటువంటి పరిస్థితులు కూడా లేదు. అది కూడా మీరే చూస్తున్నారు. ఫోన్లలో ఆర్డర్లు వేయించినాం. నేనైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 20 మందికి అన్ఫిట్ చేయించి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర మీ ఆశీర్వాదంతో మీకు గెలిచిన తర్వాత అది జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కనుక ఇవాళ కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగు పోయిందన్నట్టుగా కాంగ్రెస్ ఏఐటిసి పార్టీలు, ఆ ఏఐటిసి కూడా అక్కడ చక్కగా లేవు. మొన్న నేను ఒక పెద్ద నాయకుడికి ఫోన్ చేసిన, ఏందన్నా ఈ పరిస్థితి అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, మేనగోడలను పెళ్లి చేసుకున్నట్టు మా పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితిలో మేము ఉన్నామని వాళ్ళు అంటా ఉన్నారు. కనుక ఇవాళ వాళ్ళు వీళ్ళు కలిసి ఇంత పెద్ద సంస్థను 10 సంవత్సరాలు అన్ని రంగాలలో ముందుకు పోయినటువంటి ఈ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఎవరికి ఏమి పనులు చేయకుండా మరి టార్గెట్ పెట్టి, నా దగ్గరికి చాలా మంది క్లర్కులు వచ్చారు, జిఎం ఆఫీసర్లలో పనిచేసే వాళ్ళు. నిజంగా క్లర్కులను ఎప్పుడు కూడా మేము చూడలేదు, క్లర్కులను ఎప్పుడు కలవలేదు, క్లర్కులు ఎప్పుడు కూడా మా దగ్గర రాలేదు. నా ట్రాన్స్ఫర్ ఉన్నదనో నాకు ఇబ్బంది అయిందనో, నేను సింగరేణిలో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క క్లర్క్ కూడా రాలేదు. చిన్న చిన్న ఈ ఆపరేటర్లు ఇక్కడ కింద లెవెల్లో పనిచేసే వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు మా దగ్గర. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ క్లర్కులను కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర మనం RG3లో చూసినాం. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలు తప్ప, డబ్బులు వసూళ్లు చేసుడు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ సింగరేణిని ఆ రోజు మేము ల్యాండ్ అక్విజిషన్ లో కూడా ముందు వరుసల నుంచి సింగరేణికి సపోర్ట్ చేసినాం, కార్మికులకు సపోర్ట్ చేసినాం, ఏదైతే ఆగిపోయిన వారసత్వ ఉద్యోగాలను తీసుకొచ్చినాం. మరి నేను ఆశ్చర్యపోయిన 53 మందిని పిలిస్తే 50 మందిని ఫిట్ చేసి 3 అన్ఫిట్ చేస్తే, ఆ రోజు 3 ఫిట్ చేసి 50 మందిని అన్ఫిట్ చేసినాం మన జమానాలో. వీళ్ళు చేయకపోతే చేయకపోయినరు. ఇవాళ నేను పేపర్లు చూస్తుంటే ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే, వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట. ఆ రోజులలో అన్ఫిట్ చేసిన వాటి మీద ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట. చూడండి ఏ విధంగా వాళ్ళ యొక్క పరివర్తన ఉన్నదో మనకు దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది. ఇప్పటికైనా నేను చాలా గేట్ మీటింగ్లలో చెప్పిన, ఊర్లలో ప్రజలు ఆశపడితే ఆశపడాలి, వాళ్ళకు ఆలోచించకపోతే ఆలోచించకపోవచ్చు. కానీ ముఖ్యంగా సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో సింహభాగం 40 రోజుల పైచిలకు సమ్మెను చేసి తెలంగాణ ఢిల్లీ మెడల్ వచ్చినటువంటి సింగరేణి కార్మికులు ఏమి జరుగుతున్నది, ఏ నాయకుడు ఏ విధంగా ఉంటాడు, పదవులు ఉంటే ఏ విధంగా ఉంటారు, పదవులు లేకుంటే ఏ విధంగా ఉంటారు అనేది మీకు సమయం దొరికినప్పుడు ఆలోచించాలి. చరిత్రను సెల్ ఫోన్లలో చూసుకునే అవకాశం ఉన్నది, బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. చరిత్రను మనం అవగతం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మంచి పార్టీ కాదు. ఇంకా నేను మిమ్మల్ని అనేకన్నా ముందు నిన్న ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు, ఏమీ లేదు లొట్ట అని ఆయన కూడా బయటకు వచ్చేసిండు. దొరికితే కోదండరామరెడ్డికి ఒక ఎమ్మెల్సీ పదవి దొరకచ్చు, కానీ ఇవాళ మేధావులుగా ఈ రాష్ట్రంలో చలామణి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూస్తే వాళ్ళే ఆశ్రయించుకునే పరిస్థితి వస్తుంది. నమ్మడం వాళ్ళ తప్పు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పు కాదు. కనుక ఇవాళ మనకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీల పని అయిపోయింది. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున ఇళ్లను కూలగొడుతుంటే, వేల సంఖ్యలో ఇళ్లను కూలగొడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కరు కూడా అడ్డం పోలేదు అక్కడ ఇళ్లకు. ఈయనంటూ మన దేవసీన అన్నట్టు ఉద్యోగాలు పీకేసుడు, ఇల్లు కూలగొట్టుడు, మందిని హింసించుడు, ఇబ్బందులు పెట్టుడు, భూములు గుంజుకునుడు, రియల్ ఎస్టేట్ దందాల కోసమే పనిచేసుడు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింది నుంచి పై వరకు ఇక్కడ టేలాలు వేపిస్తే కూడా లక్షల రూపాయలు తీసుకుంటున్నారు సెంట్రల్ ఖాళీలో. నిజంగా ఆ రోజు అధికారులు మేము ఏం చెప్తే అది సరే నడవని మైన్ కాడ ఒక టీ స్టాల్ ఉండే, ఆ టీ స్టాల్ పోతే
ఆ టీ స్టార్ వేయించమని చెప్పిన నేను నరేందర్ పిఓ గారికి. సార్ అది ఇబ్బంది అయితే సార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది అక్కడ నిలబడితే నాకేమని పోనీ అన్న. మేము ఓడిపోయినాం, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తీరా పడిపోయింది. నరేందర్ మాట ఏడవేందో అర్థం కాలేదు. అధికారులు కూడా ఇవాళ లక్షల రూపాయలు ఏఐటీసీ కాంగ్రెస్ వారు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప వాళ్ళని నివారించే పరిస్థితులు లేవు. సింగరేణి ఆ రోజు ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్ణయాలు ఈ రోజు లేవు. కనుక ఇవాళ కింది నుంచి మీది దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శ్రేయస్సు కాదు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఉండద్దని ఆ రోజే గాంధీ గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ స్వతంత్రం తెచ్చే వరకే ఉండాలి, స్వతంత్రం తెచ్చిన అయిపోయింది, కాంగ్రెస్ అనే పేరు ఉండద్దని గాంధీ చెప్పిండు. ఇవాళ అది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని మంచి కోరలేదు. భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఇవాటి వరకు కూడా బలహీన వర్గాలను, అన్ని వర్గాలను మోసం చేసి హింసించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగులా అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ వర్గాలను కూడా కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఇస్తామన్నారు. కనుక రకరకాలుగా మోసం చేసినటువంటి అన్ని వర్గాలకు పట్టిన శని, ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అనేది మనం గమనించాలి. మా వాళ్ళు ఇచ్చేది మేనిఫెస్టో, ఇది చదివితే మనకే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇది నిజంగానే వీళ్ళు చదివి రాసిర్రా, చదువుకోకుండా రాసిర్రా, కళ్ళు దాగి రాసిర్రా, ఏమి దాగి రాసిర్రో అర్థమైతే లేదు. కానీ అక్కడనేమో ప్రజలకు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మీకు 39 హామీలలో ఇలా చూస్తే 250 గజాల స్థలం ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం అన్నారు. ఇక్కడ ఏఐటీసీ లో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఒక్కరిగా నచ్చిన 20 లక్షల రూపాయలు 250 గజాల స్థలం ఎవరికి ఇచ్చిండ్రా నిజంగా? అంటే ఎంత మోసము, ఎంత దగా. క్యాంటీన్లను బాగా చేస్తామని రాసిండ్రు. ఇట్లా ఒక్క క్యాంటీన్ అయినా బాగా చేసి మంచి భోజనం పెడుతున్నారా? మన పిల్లల చదువుల కోసం ఆలోచించిర్రా? మన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచించిర్రా? ఏవైనా ఆ రోజు కేసీఆర్ గారు పెట్టినే తప్ప కొత్తగా చేసిన ఏం లేదు. మళ్ళీ వస్తారు, ఎన్నికలు వస్తాయి కావచ్చు, మళ్ళీ వస్తారు. మాకు ఈసారి కన్ఫర్మ్ అయిపోయింది. చాలా మంది కార్మికులు అన్నా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పోరాటం చేయండి, మేము ఏ క్షణాన కూడా ఎన్నికలు వేయకుండా మీ వెంబడి వస్తామని అంటా ఉన్నారు. చాలా మందిని నేనే ఆపుతున్నా, ఆగండి కొద్ది రోజులు, వాళ్ళు మంచి చేయరు కానీ చెడు చేస్తారు. మీ యూనియన్ ఎలక్షన్ల అప్పుడు ఎట్లయితే ఆ రోజు ఐఎన్టీసీకి నేను చూసిన టీజీపీ కేసు గెలిచేటప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడక ముందు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు, అందరూ టీఆర్ఎస్ ఓట్లు వేసారు, టీపీజీ కోసం ఓట్లు వేసారు. మళ్ళీ అదే రోజులు వస్తాయి, మీ వసూలన్నీ కూడా ఎలక్షన్లు అప్పుడు చేస్తారు కార్మికులు. వాళ్ళు ఏమాత్రం అభిషేక్ లేదు. ఖచ్చితంగా ప్రజల నిర్ణయానికి వచ్చిన్నారు. టైం ఎప్పుడు వస్తుందా అని చూస్తా ఉన్నారు. ప్రజలు బయటకు వస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని మంచిగా చేసినాం అనుకుంటున్నారు. కానీ మీరు ఏమి కూలగొడతారో, ఏ ఉద్యోగం తీసేస్తారో, ట్రాన్స్ఫర్ చేస్తారో అని భయప్రాంతులతోటి భయపడి ఆగుతున్నారు తప్ప మీరు ఏదో సేవ చేసి మాత్రం వీళ్ళని ప్రేమించబడతలేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను మాత్రం స్పష్టంగా చెప్తా, మంత్రి నియోజకవర్గానికి కావచ్చు, సింగరేణి సంస్థ కావచ్చు, రక్షణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీజీపీ కేసు మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గంటాపరంగా తెలియజేస్తూ, అనేక విషయాలు ఓట్లప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చూద్దాం. వాళ్ళు ఇంకా 5 నెలలక 6 నెలలక సంవత్సరానికి ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు వచ్చినప్పుడు అడుగుదాం వాళ్ళని. ఇవన్నీ ఇవాళ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, మరొకసారి మోసం చేయకుండా మీకు రక్షణ ఈ రాష్ట్రంలో ఈ యూనియన్ కానీ ఈ సింగరేణి కానీ ప్రజలకు కానీ టీపీజీ కేసు బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే. దాంట్లో నేనైతే మీరు కళ్ళ ముందటనే కనబడుతుంటా. గర్కా మురిగి దాల్ బరాబర్ అనేది నేను స్పష్టంగా దీనిలో కనబడుతున్నా. మీకు నన్ను ఎమ్మెల్యేలు చేసింది మీరే, ఓడగొట్టింది మీరే. ఎందుకు ఓడగొట్టినని పూర్తిగా తీస్తే, సూక్ష్మంగా తీస్తే ఇవాళ ఉన్న ఎమ్మెల్యే నేను మాత్రం హైదరాబాద్ లో ఉంటా అని ఆయన చెప్పిండు ఎలక్షన్లు అప్పుడు. ఆయన తప్పే లేదు పాపం. నేను మాత్రం పిచ్చి ఉన్నాగా ఇక్కడనే ఉంటా, మీ కాళ్ళ ముందరనే ఉంటా నేను చెప్పిన, నాదేం తప్పలేదు, నేను చెప్పిన. కానీ నిర్ణయం మీరు తీసుకున్నారు. అరే చెత్తగా రోజు మాకు కనబడితే నువ్వు ఇసుకొస్తావురా నాయన, ఎప్పుడైనా హైదరాబాద్ లో ఉన్నట్టు నేనే ఉండలేస్తా, నా పిల్లలు ఎన్నే ఉండే, నా కూరగాయలు ఎన్నే ఉండే, నా భూమి ఎన్నే ఉండే, నా ఇల్లు ఎన్నే ఉండే. ఇదే వ్యత్యాసం తప్ప ఏ వ్యత్యాసం లేదు. మీరు కోరుకుంటే హైదరాబాద్ లో ఉంటా కానీ ఇంకోసారి మాత్రం గర్కా మురిగి దాల్ బరాబర్ అనుకుంటా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఏది నా దగ్గరికి అసలు రాజరెడ్డి అన్న లేకపోతే మీ టీపీజీ కేసుల దగ్గర కన్నా ఎక్కువ నా దగ్గరికి వచ్చారు చాలా మంది.
నేను ఎప్పటికప్పుడు కలిసిన అధికారులతో మాట్లాడినా, గొడవలు పెట్టినాం, అనేక సమస్యలు మీ కూడా పరిష్కారం చేసినాం. కానీ ఎందుకు మా మీద విసిగేసినప్పుడే ఎందుకు మమ్మల్ని చిన్నవాళ్ళుగా సాల్వ్ ఎందుకు అనుకున్నారా, మరి ఎందుకు అనుకున్నారో, ఒక 3 ఓట్లు ఉన్న కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇస్తే 30,000 ఓట్లు ఉన్నటువంటి కులానికి 4 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ఇది ఏం ప్రజాస్వామ్యం జరుగుతున్నదో ఇక్కడ, ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఇక్కడ మరి తెలుస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. పనిచేసే వాళ్ళు ఎవరు, సంఖ్యాబలం ఉన్న వాళ్ళు ఎవరు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు అని అటు యూనియన్ పరంగా చూసుకున్నా, ఇటు పార్టీ పరంగా చూసుకున్నా 24 గంటలు ఇంతకుముందే మా దేవసేన మా రవిశంకర్ చెప్పారు, ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు చూపించిన, అవసరం అంటే మా పేర్లమే తీసుకున్న వాళ్ళై వాపస్ ఇచ్చిన చరిత్ర ఉంది. మాకు ఇప్పుడు క్లుప్తంగా చెప్పలేను నేను, కానీ నేను డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించినటువంటి కొన్ని కేసులలో కొంతమంది తీసుకున్నారంటే పంచాయతీ పెట్టి పోలీసు వాళ్ళకి చెప్పి వాపస్ ఇచ్చిన చరిత్ర ఉన్నది. మా పేరు నువ్వెట్లా తీసుకుంటావా, ఆ పలానా పని నేను ఇక్కడ మాట్లాడినా అని గుర్తు చేసుకొని చెప్పి వాపస్ ఇప్పించిన చరిత్ర కూడా నాటువంటి వానికి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కనుక సింగరేణి కార్మికులు మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలుగుతారు. మీరు మాత్రమే ఈ తెలంగాణను సాధించిండ్రు. రేపు ఈ తెలంగాణను మళ్ళీ ధ్వంసమైపోయింది తెలంగాణ. ఒక్క ఊర్లో ఒక్క పని కూడా ఇప్పటికి కూడా కాలేదు. పిల్లలకు నేనైతే ఆలోచించాలి. ఇంకా ఇవాళ మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్, ఇవాళ ఐటీ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ అంటే ఆయన చేతిలో ఉద్యోగాలు ఉంటాయి. ఒక్క పిల్లగానికి ఉద్యోగం ఇప్పించలేదు, ఒక ఐటీ చదువుకున్న పిల్లగానికి లేదు, ఒక ఇండస్ట్రీ ప్రతిపాదన లేదు. ఇక్కడ బొగ్గు ఉన్నది, అడవి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, ఒక్క ఇండస్ట్రీ ప్రతిపాదన లేదు. అంటే ఉద్యోగాలు ఇప్పించేటువంటి మంత్రి ఉద్యోగం ఒక్కరికి కూడా ఇప్పలేదు. దాని మీద మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ వస్తాడు, సంవత్సరం ముందు వస్తాడు, ఇస్త్రీ లేని అంగిలాగేసుకొని వచ్చి బుల్లెట్ ప్రూఫ్ కార్లు పక్కకు పెట్టి చిన్న కార్లలో వచ్చి మళ్ళా రాగానే మనం అయ్యగారు వచ్చింది కదా అని మోసపడతామనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ, అవకాశం మామూలు అవకాశం కాదు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇవాళ మన మంత్రి ఎమ్మెల్యేకి ఉన్నా కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఇక్కడ సింగరేణి కార్మికుల గురించి ఆలోచిస్తలేడు. మరి మనం ఓటేసింది ఎందుకు? వట్టిగానే చూసి పొందడానికా, ఆయనకు పదవులు వస్తే వాళ్ళ తమ్ముడికి పదవులు ఇప్పించడానికా, ఆయనకు పోలీస్ ఎస్కార్ట్లు పెట్టించడానికా, ఆయనను చూసి సంబరపడడానికి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని, ఈ ఉద్యోగాల మంత్రి మన పిల్లల గురించి ఆలోచించినటువంటి మంత్రి కనీసం మన దగ్గరికి వచ్చే నైతిక హక్కు లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా చాటి చెప్పాలని, ఇంకా అనేక విషయాలు ముందు మీటింగ్లలో మాట్లాడతాం. ముఖ్యంగా నేను చివరిగా చెప్పేది ఒకటే, మీరు వట్టిగానే ఊర్లలో ప్రజల్లాగా ఉండొద్దు. చైతన్యవంతులైనటువంటి మీరు కార్మికులు అంటే అన్ని విషయాలు తెలుసు, ఊర్లలో పరిస్థితులు తెలుసు, మీకు ఇటు యాజమాన్యంతో పరిస్థితులు తెలుసు, అన్ని కూడా తెలుసు. కనుక అవకాశం వచ్చినప్పుడు ఊర్లలో చర్చ పెట్టాలని, ఈ సింగరేణికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు రక్షణ బీఆర్ఎస్ టీపీజీ కేసు మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై సింగరేణి.